హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. మా అత్తమ్మ నాను మా అత్తమ్మ అయితే చీర తీసుకుంది, మంచిగా ఉన్నది అనుకొని కాటన్ చీర. సరే అంటే తీసుకోమని చెప్పాను. అయితే మా అక్క బట్టల బిజినెస్ చేస్తుందంటే అది బట్టల షాప్ ఉంది. ఈరోజు తెచ్చింది కొత్తగా బట్టలు కాబట్టి మా అత్తమ్మ తీసుకుంది ఆ చీర. మేమైతే పెసలేసరడానికి వచ్చింది మా అక్క వాళ్ళ ఇంటికి పని ఉండి. అయితే ఏం పని అంటే పెసలేసరడం పనిని. అయితే పెసలు విసిరితే మా అత్తమ్మ అనింది, ఫస్ట్ నేను విసురుతాను, నువ్వు చూడు, నువ్వు చూసిన తర్వాత చక్కగా అంత తర్వాత నువ్వు విసురుకుండు, కానీ నేను అన్ని రోజులకి రాను కదా, అంటే ఊర్లోనే ఉంటున్నాను అని గురించి మా అత్తమ్మ నేర్చుకో పని ఇస్తుంది ముందుగానే. సరే అంటే మా అత్తమ్మ విసిరిన తర్వాత నేను విసిరాను, కానీ చక్కగా విసిరాను. మా అత్తమ్మని చక్కగా విసిరిపోతే మొత్తం పిండి అయిపోద్ది, లూజుగా విసిరాలి అంటే సరే అనుకొని లూజుగా విసిరాను నేను. ఎందుకంటే ముందు కాలంలాగానే మేము దీంట్లోనే మా పెసలు కానీ మినువులు అన్నీ మేము దీంట్లోనే విసురుకుంటాము. ఇది మా ఒడిశాలో తెరగలు అంటారండి, మీది అక్కడ ఏంటంటారు చెప్పండి. తెలంగాణలో అయితే వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొత్తము చెత్త అంతా మొత్తము క్లీన్ చేసింది మా అత్తమ్మ. చూడు ఇది కూడా నేర్చుకోమని చెప్పింది. సరే అన్నాను. మా అత్తమ్మ క్లీన్ చేసిన తర్వాత చూడండి పప్పు ఎట్లా తయారైంది, మొత్తము మంచిగానే తయారైంది. దాని పనులు అయిపోయి నైట్ అయ్యాక ఇది ఒకటి ఆర్డర్ చేసి ఉందండి, మంచిగానే ఉంది. అది ఫిష్ గ్లాస్ మొత్తము గోల్డ్ గ్లాస్ లోప మంచిగా అనిపించింది. అంతని కొద్దిగా చూశాను.